ఎస్సీ వర్గీకరణ తరహాలోనే ఎస్టీలకు కూడా వర్గీకరణ చేయాలని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పెంచలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్గీకరణ అంశాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసిన దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణపై దృష్టి సారించాలని కోరారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం యానాదులకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. త్వరలోనే కుప్పం, పులివెందుల, పిఠాపురంలో యానాదుల రణభేరి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ వర్గీకరణ కోరుతూ నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నెల 28 వరకు కొనసాగే ఈ దీక్షలో యానాది కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆందోళనకు సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పెంచలయ్య నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని కోరారు. ఎస్టీలలో అధిక శాతం ఉన్న యానాదులు విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చెందాల్సిన సీట్లు, ఉద్యోగాలు ఎస్టీల్లో ఇతర కులస్తులు చేజిక్కించుకుంటున్నారని తెలిపారు. అందరికీ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం యానాదులు కూడా కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మార్చిలో కుప్పంలో, ఏప్రిల్లో పులివెందుల్లో, మేలో పిఠాపురంలో యానాదుల రణభేరి నిర్వహించనున్నట్లు వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 వరకు నిరవధిక దీక్షలు కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయడం ద్వారా మాత్రమే యానాదులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి డిమాండ్తో గత 2 రోజులుగా యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. 34 గిరిజన ఉపతెగలు ఉన్నాయి. అయితే గిరిజనుల్లో ఉండేటువంటి 34 ఉపతెగల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు. ఈ యొక్క గిరిజన జనాభాలో 30% మంది యానాదులు ఉన్నాం. దాదాపు 10 లక్షల పైచులకు యానాదులు ఈ రాష్ట్రంలో ఉన్నాం. అయినా కూడా యానాదులు ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడి ఉన్నారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రకారము అభివృద్ధి ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు అన్ని జాతులకు అందాలంటే, సమన్యాయం జరగాలంటే ఎస్టీ వర్గీకరణ మాత్రమే మార్గం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అధిక జనాభా మేము రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నది మాత్రం ఈ యొక్క గిరిజన జాతుల్లో ఉండేటువంటి అభివృద్ధి చెందినటువంటి జాతులు యానాదులకు రావాల్సినటువంటి ఫలాలన్నీ తన్నుకొని పోతూ ఉన్నాయి. మరి యానాదులు ఇప్పటికీ ఏదైతే నిధులు లేక, ఏది కూడు గూడు గుడ్డ నీడ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము ప్రధానంగా 1-2 విషయాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే యానాదులకు సంబంధించి ఏదైతే యానాదులు విద్య విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, నిధుల విడుదలలో అన్యాయం జరుగుతూ ఉంది. అందుకని వీటన్నిటికీ పరిష్కారం జరగాలి. ఏదైతే అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలాలు అందాలంటే ఎస్టీ వర్గీకరణ మాత్రమే మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే అసెంబ్లీలో ఏదైతే ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్టీ వర్గీకరణ మీద ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా చేయనటువంటి పక్షంలో ఏప్రిల్ 14వ తేదీన కుప్పంలో ఎస్టీ వర్గీకరణ పేరు నిర్వహించబోతా ఉన్నాం. మే నెలలో మంగళగిరిలో ఎస్టీ వర్గీకరణ పేరు నిర్వహించబోతా ఉన్నాం. జూన్లో పిఠాపురంలో ఎస్టీ వర్గీకరణ పేరు నిర్వహించబోతా ఉన్నాం. మేము ఎస్టీ వర్గీకరణ సాధించే వరకు మా యొక్క ఉద్యమం, మా యొక్క పోరాటం, మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం.